చంద్రబాబు నాయుడు గత ఏడాది జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే రేపటితో 8 నెలలు పూర్తవుతాయన్నమాట. ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు ఏ విధంగా ప్రతిదీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చిందో 5 ఏళ్ల జగన్ పాలన తర్వాత కూడా అలాగే అన్ని మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. అమరావతి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అయితే ఈ 8 నెలల్లో గుంతలు పడిన రోడ్ల మరమ్మతులు మొదలు లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించడం వరకు చాలా పనులే చేశారు. ఓ కుటుంబం యజమాని అయినా, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా దేశాధినేత అయినా అవసరమైనవి, అత్యవసరమైనవి గుర్తించడం చాలా ముఖ్యం. అప్పుడే ప్రాధాన్యతలు, వాటిని బట్టి ఖర్చులు లెక్క తెలుస్తాయి. జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొట్టమొదట పెన్షన్లు 4,000 రూపాయలకి పెంచి అమలు చేస్తున్నారు. ఎందువల్ల అంటే దానిపైనే ఆధారపడి కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు కనుక దానిని అత్యవసర జాబితాలో చేర్చి వెంటనే అమలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు మిగిలిన పథకాల అమలుకి తొందరపడడం లేదు. ఎందువల్ల అంటే అవి అవసరమే కానీ అత్యవసరం కావు కనుక. అంతకంటే అత్యవసరమైనవి సుమారు 1,00,000 కోట్ల పెండింగ్ బిల్లుల బకాయిలున్నాయి కనుక వాటిని చెల్లించి జగన్ బాధితులకు ఉపశమనం కల్పిస్తున్నారు. ఇక కూటమిలో 3 పార్టీల మధ్య ఇంతవరకు సఖ్యతగానే ఉన్నాయి. అందరూ సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాలను, ఆదేశాలను గౌరవిస్తున్నారు. ఆయన కూడా మంత్రులను డమ్మీలుగా ఉంచి తాను కర్రపెత్తనం చేయాలనుకోకుండా వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో అందరూ ఉత్సాహంగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు లభిస్తున్నాయి కనుక అంతా సానుకూలంగా ఉంది. కానీ సంక్షేమ పథకాల అమలు విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కట్టడి చేయటంలో ప్రభుత్వం అలసత్వం చూపుతున్నట్లు అనిపిస్తుంది. పైగా కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు పట్టుబదలని విక్రమార్కుడిలా వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది కనుక తమ మధ్య బంధం మరింత బలోపేతం చేసుకునేందుకు 3 పార్టీలు గట్టిగా ప్రయత్నించాలి, దానిని ప్రదర్శించాలి కూడా. కానీ అవి సమిష్టిగా ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోకపోవడంతో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం వలన ప్రజలకు కూటమి సఖ్యత గురించి అపోహలు మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఎన్నికల హామీలు అమలు పరిచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. కానీ సంక్షేమ పథకాలు కావాలంటే వైసీపీయే రావాలనే భావన ప్రజల్లో కల్పించేందుకు జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కనుక కాస్త ఆలస్యమైన కూటమి ప్రభుత్వం హామీలలో కనీసం 60% నెరవేర్చడం చాలా అవసరం. చూస్తూ ఉండగానే ఇట్టే 8 నెలలు గడిచిపోయాయి. 2028 మే నుంచి ఎన్నికల సంవత్సరం మొదలైనట్లే. అప్పటి నుంచి ఎన్నికల హడావిడి మెల్లిగా మొదలవుతుంది కనుక అభివృద్ధి, పరిశ్రమలు, పాలనపై ఇంతగా ఫోకస్ పెట్టడానికి సమయం ఉండదు. అంటే మధ్యలో మరో 2.5 సంవత్సరాలు మాత్రమే సమయం మిగిలి ఉంది అన్నమాట. కనుక ఆలోగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం, ప్రజలను మెప్పించడం, వైసీపీ బెడదని వదిలించుకోవటం కత్తి మీద సామే. సీఎం చంద్రబాబు నాయుడికి ఈ సాము అలవాటే కనుక బాగానే చేస్తారని ఆశిద్దాం.